తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అందరం చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను చదువు 4వ వచనం. యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొని వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ప్రార్థన. పరలోక తండ్రి, మహోన్నతుడైన దేవా, మరి కన్న తండ్రి, నీ బిడ్డలు ఆకలితో వచ్చారు, దప్పికతో ఉన్నారు. వారిని దృష్టించి వారికి ఆత్మీయ ఆహారం దయచేయమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. మరొకసారి చెప్పండి. ఈజ్ అ గుడ్ సోల్జర్. ఇంగ్లీష్లో గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మంచి సైనికుడు ఎలా ఉంటాడు అనేది ప్రశ్న. మంచి సైనికుడు అక్కడ ఏం రాస్తున్నాడంటే, ఏం సైనికుడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. సైనికులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు యొక్క సైనికుడు ఏం సైనికుడు అంట? యేసుక్రీస్తు యొక్క సైనికుడు. సైనికుడు మామూలుగా మన దేశంలో ఆర్మీ అనేది ఉంది, రకరకాల ఆర్మీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నేవీ డిపార్ట్మెంట్ ఉంది, నాకు తెలిసి ఇంకా హోమ్ గార్డ్స్ ఉన్నారు, తర్వాత అడిషనల్ పోలీసులు ఉన్నారు, సిపిఎల్ పోలీసులు ఉన్నారు, తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, తర్వాత కమాండోస్ ఉన్నారు, తర్వాత గొరిల్లా సైనికులు ఉన్నారు. ఇలాగున పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరు? దగ్గర నాకు తెలిసి ఒక 20 రకాల పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మేబీ ఇంకెక్కువ ఉండొచ్చు, నాకు తెలీదు. అయితే ఒక డిపార్ట్మెంట్లో జరిగే ఒక సైనికుడు మెయిన్ ఏంటంటే, అతనికి రోజు ప్రమాణం చేపిస్తారు, ప్రతిజ్ఞ చేపిస్తారు. నేను ఈ దేశం కోసము నా ప్రాణాన్ని పెట్టడానికి ఏమాత్రము వెనుకంజ వేయను. ఈరోజు న్యూస్ ఏంటంటే, నిన్నటి దినం బార్డర్లో ఒక సైనికుడు చనిపోయాడు. నిన్నటి దినం బార్డర్లో ఒక నాకు తెలిసి ఒక సంవత్సరానికి తక్కువ మంది అన్న 100 మంది సైనికులు చనిపోతూ ఉంటారు. మనకు తెలుసు ఆగస్టు 21వ తారీఖు ఎంతమంది ఏంటంటే, ఆగస్టు 21, 22 అమరుల దినోత్సవం అంటారు, పోలీస్ అమరుల దినోత్సవం. ఆ రోజు మన దేశంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ పరంగా చనిపోయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సైనికుల కొరకు కండోలెన్స్ అందరూ ఆ రోజు అమరవీరుల దినోత్సవం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరగానే ఒక విషయం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఏంటంటే, నాకు ఎప్పుడు మరణం వస్తుందో నాకు తెలియదు. ఈ యొక్క లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వేరు, బార్డర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సైనికులు వేరు. బార్డర్లో ఉన్న సైనికులు ఎలాంటి వారంటే, వారికి మరణం ఎప్పుడు ఎలా పొంచుతుందో తెలియదు. ఎంతమందికి తెలుసు? ఫిబ్రవరి 14 పుల్వామా దాడి తెలుసా అండి? దట్ ఈస్ అవర్ ఇండియన్ బ్లాక్ డే అంట. ఇండియన్ బ్లాక్ డే. ఇండియాలో ఉన్నటువంటి ఒక నల్లని దినం. ఒక్క రోజులోనే దాదాపుగా ఒక 60 మంది ఆర్మీ జవాన్లను ఈ యొక్క ఉగ్రవాదులు ఏం చేశారు? కాల్ చేశారు, బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. 60 మంది పోలీసులు, మోర్ దాన్, నాకు కరెక్ట్ తెలీదు, 60 మంది పోలీసులు ఒక్క దినంలో బాంబ్ బ్లాస్టింగ్లు ఫిబ్రవరి 14న వారు చంపబడ్డారు. అది భయానకమైన దినం. ఇంకొక దాడి ఉంది. ఏది? సెప్టెంబరు 26వ తారీఖున. ఎంతమంది గుర్తుంది? బాంబేలో తాజు ఆ యొక్క హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు దగ్గర 250 మంది పోలీసులు చనిపోయారు. 200 మెంబర్స్ చనిపోయారు. ఎక్కువ, మోర్ దాన్. దాంట్లో మంచి వాళ్ళు, మంచి సైనికులు, వెరీ ఎనర్జెటిక్ డిపార్ట్మెంటు. బాంబే అంటేనే చాలా డిఫరెంట్ పోలీసులు వాళ్ళు. మామూలు ఇక్కడ గద్వాల పోలీసులు వేరు, బాంబేలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సైనికులు వేరు. వాళ్ళు చాలా యాక్యురేట్గా ఉంటారు అన్నమాట. ఇలాంటి సైనికులు మన దేశంలో ప్రతి సంవత్సరము తక్కువ లేదన్నా 100 మంది డిపార్ట్మెంట్ సైనికులు ఏమవుతుంటారు చెప్పాలా? చంపబడుతూ ఉంటారు. చనిపోవడం వేరు, చంపబడడం వేరు. ఏ పోలీసు తాను కాల్చుకొని చనిపోడు. వాళ్ళను శత్రువులు ఏం చేస్తారంటే చంపుతారనమాట. అంటే డిపార్ట్మెంట్లో వాళ్ళు తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, వాళ్ళకు శత్రువులు ఉన్నారని. చెప్పండి. సైనికుడు అంటేనే మనం గుర్తు తెచ్చుకో, ఒక జ్ఞాపకం చేసుకోవాలా, సైనికునికి ఎవరుంటారు?
శత్రువులు ఉంటారు మనకు. కాబట్టి శత్రువులు ఎప్పుడు ఎవరిని ఎలా దాడి చేసేది, ఎవరికి అక్కడే కూర్చోండి అమ్మా, అక్కడే కూర్చోండి, గంజిపేట అమ్మాయిలు అక్కడే కూర్చోండి. సరే, కాబట్టి డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎలా వారికి దాడి జరుగుతుందో మనకి చెప్పాలి. కొద్దిగా మనసు పెట్టండి, 20 మినిట్స్లో వదిలేస్తాను, 20 నిమిషాలు చెప్తే ఎక్కువ చెప్పనులేండి ఇలా. కాబట్టి వారికి సైనికుడు అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళకి ఎవరు ఉంటారు, శత్రువులు ఉంటారు. ఎలాంటి శత్రువులు ఉంటారో మనకు తెలియదు. కాబట్టి ఈ శత్రు దాడిలో ఎంతోమంది చనిపోతూనే ఉంటారు. బైబిల్లో కూడా సైనికులు ఉన్నారు. ఏం సైనికులు అంటే మంచి సైనికులు. ఎవరు మంచి సైనికులు? ఒక ఇద్దరు మంచి సైనికుల పేర్లు చెప్పండి. జాషువా, కాలేబ్. చెప్పండి. జాషువా, కాలేబ్. వీళ్ళిద్దరు కూడా వేగుల వారుగా 12 మందిని 12 గోత్రాలకు మోషే సంఖ్యాకాండం 13-14 అధ్యాయాల్లో పంపిస్తాడు. పంపిస్తే ఏమైంది? ఇద్దరు మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చారు. 10 మంది చూడండి, సైనికుల్లో కూడా 10 మంది ఎలాంటి వారు ఉన్నారు, చెడ్డ సమాచారం చెప్పారు. ప్రతిరోజు మేఘస్తంభం చూస్తున్నారు. జాగ్రత్తనండి, ప్రతిరోజు 12 మంది సైనికులు గమనించండి. 12 మంది సైనికుల్లో ఆ 12 మంది సైనికులు మేఘము చూస్తున్నారు, అగ్నిస్తంభం చూస్తున్నారు, మన్నా తింటున్నారు, తర్వాత షకినా మహిమతో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం చూస్తున్నారు. ఆ 10 మంది సైనికులు ఎర్ర సముద్రంలో నుంచి చెప్పండి దాటి వచ్చిన వారే. ఆ 10 మంది సైనికులు దేవుని అద్భుతాలన్నీ 10 తెగులను చూశారు. ఐగుప్తులో దేవుడు వారి పక్షంగా చేసిన అన్ని అద్భుతాలు చూసి వాళ్ళు ఏమంటే వారి హృదయము దేవుని మీద స్థిరముగా ఆనుకోలేకపోయినారు. తద్వారా ఏమయ్యారు, ఆ 10 మంది సైనికులు చనిపోయారు. ఇశ్రాయేలులో అందరు పలకండి, అవిశ్వాసం అనే చెడు బీజాన్ని, దుష్ట హృదయాన్ని పుట్టించారు. వీళ్ళు సైనికులే. చూడండి, సైనికుల్లోనే చూడండి ఒక మాట, ఇప్పుడు చిన్న మాట. ఇప్పుడు మనమందరము యేసు ప్రభు సైనికులం. జాగ్రత్త అండి. అయితే సైనికులంగా వండుకుంటూ యేసుక్రీస్తుకు మనము యేసుక్రీస్తు అనే డిపార్ట్మెంట్కి నమ్మకంగా ఉండకుండా పేరేమో యేసుక్రీస్తు సైనికులు, వర్క్ చేసేది మాత్రము శాటన్కి కోవర్ట్స్గా పనిచేసామనుకోండి, అప్పుడేమవుతుంది? దేశంలోనే యేసుక్రీస్తు రాజ్యానికే చెప్పండి, యేసుక్రీస్తుకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో పనిచేసే సైనికులం. ఒక చిన్న మాట, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంటు. జాగ్రత్త రండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, బార్డర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇండియన్ ఆర్మీలోనే వండుకుంటూ, జాగ్రత్త రండి పలకండి, ఇండియన్ ఆర్మీలోనే వండుకుంటూ చైనాకు కోవట్టుగాను, బంగ్లాదేశ్కి కోవట్టుగాను, పాకిస్తాన్కి కోవట్టుగాను వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుందండి? మన శత్రువులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా వస్తారు? చైనా బార్డర్ నుంచి వస్తారు, లేక పాకిస్తాన్ బార్డర్ నుంచి వస్తారు, లేక బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వస్తారు. ఈ 3 ఉన్నాయి మనకు. ఈ 3 మనకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇండియన్ ఆర్మీలోనే వండుకుంటూ చైనాకు, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి కోవర్ట్స్గా పనిచేశారని. కోవర్ట్ అంటే తినేదేమో ఈ కూడు, ఇండియా భోజనం తినుకుంటూ చైనాకు సమాచారాల్ని అందజేసే వాళ్ళని కోవర్ట్స్ అంటారు. ఏమంటారు? ఇలాంటి సైనికులు ఏమంటే, ఈ సైనికులు ఎలాంటి వారంటే చైనాకు, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి అమ్ముడు పోయిన వారు. చెప్పండి, వాళ్ళు ఎలాంటి వారు? ఇప్పుడు క్రైస్తత్వంలో ఉన్న నష్టం ఏంటంటే 12 మంది బయలుదేరారు, వారిలో 10 మంది ఎలాంటి వారు? కోవర్ట్స్. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్కి కోవర్ట్స్. అంటే పేరేమో యెహోవా దేవుడు, పనిచేసేది మాత్రము అవిశ్వాసం. అవిశ్వాసం అన్నా ఒకటే, సైతాన్ అన్నా అందరు చెప్పండి, అవిశ్వాసము అన్నా ఒకటే, సైతాన్ అన్నా ఒకటే. అవిశ్వాసగా నువ్వు ఉన్నావంటే దేవుని సంఘములోనే ఉన్నావు, దేవుని బిడ్డగానే చలామణి అవుతున్నావు. కానీ నువ్వు ఎవరంటే అవిశ్వాసివి. ఎవరు నువ్వు? అవిశ్వాసి అంటే అర్థం ఏంటి? యు ఆర్ కోవర్ట్ ఆఫ్ సాటన్, సాతాను గూఢాచారివి అని అర్థం. ఎవరు నువ్వు? సాటనిక్ ఏజెంట్.
ఆటోమేటిక్గా ఎంత నష్టం జరుగుతుందండి. ఈరోజు ఎందుకు క్రైస్తవ సంఘాలు ఆత్మీయంగా ఎంతో బలహీనంగా ఉన్నాయి. నేను మొన్న ఒక వాట్సాప్ చూశాను, దైవ సేవకునికి ఉండవలసిన 3 నియమాలను రాశాడు ఆయన. అబ్బా నాకు అనిపించింది, నాకు పనికి వస్తుందని చెప్పి ఓపెన్ చేస్తేనే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. నేను విన్నా, దగ్గర ఒక 20 నిమిషాలు విన్నా. ఏమన్నా దొరుకుతుంది ఏమన్నా వెయిట్ చేసిన, ఏమీ దొరకలే నాకు ఆత్మీయంగా. చెప్పండి, ఆత్మీయంగా ఏమీ దొరకలే. కింద దానికి ప్రతిగా ఏమిందంటే, కింద ఆయన ఐఎస్డి, ఎఫ్ఎస్డి, అంగింది ఏసీ అంటే అకౌంట్ నంబర్లు 3 నంబర్లు ఇచ్చాడు. పేటిఎం, గూగుల్ పే ఆ నంబర్లు కూడా ఇచ్చాడు. నువ్వు ఇచ్చే మెసేజ్ ఏం మెసేజు? ఆత్మీయంగా ఉండవలసిన దైవ సేవకుడని పెట్టాడు. కింద ఏమి ఇచ్చాడు? గూగుల్ పే, ఏటీఎం, ఐఎఫ్ఎస్డి అంటే ఫారిన్ నుంచి పంపించే వాళ్ళ కోసం, ఇండియా నుంచి పంపించే వాళ్ళ కోసం మీరు మీ అకౌంట్ పైసలు ఇట్లా దీని నంబర్లో పంపడని పెట్టాడు. చెప్పే మెసేజ్ ఏం మెసేజు? ఆత్మీయమైన దైవ సేవకునికి ఉండవలసిన 3 లక్షణాలు. నేను ఆ పాస్టర్ గారిని గమనించిన, మీసాలకు ఫుల్ రంగు వేశాడు, తలకు ఫుల్ రంగు వేశాడు. చూడండి, అంటే చూడండి ఎంత తేలిపోతూ ఉంది పరిచర్య. ఇప్పుడు ఈయన పరిచర్య ద్వారా ఏ విధమైన ఆత్మ సంబంధమైన పరిచర్య జరుగుతుందా? పెద్ద ప్రశ్నే. చూడండి, యేసుక్రీస్తుకు సైనికులము అనుకుంటూ అవిశ్వాసమన్నా సాతానన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ మంచి సైనికుడు అంటే, నిన్న సిస్టర్ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, మంచి సైనికుడు ఆలస్యంగా ఉన్నాడంట. చెప్పండి, ఆలస్యంగా వాడు ఎట్లా ఉంటాడంటే నియమ ప్రకారం పోరాడుతాడంట. ఎట్లా? ఇప్పుడు రన్నింగ్ రేస్ అనుకోండి, ఆ రన్నింగ్ రేస్ అప్పుడు పరిగెత్తే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒలింపిక్స్లో గీతలు గీస్తారు. ఏం గీస్తారు? వాళ్ళకు ఫీట్ ఇస్తారు, మీటర్ లైన్ ఇస్తారు. లైన్ ఇచ్చి లాస్ట్లో ఎడ్జ్ పెడతారు. 100 మీటర్స్ 200 మీటర్స్ పెడతారు. వాళ్ళకు 1 2 3 అని విజిల్ వేస్తేనే పరిగెత్తుతారు. చెప్పండి, వాళ్ళ మీద ఫుల్ కెమెరాస్ ఉంటాయి. ఆ పరిగెత్తేటప్పుడు ఆ గీతకు కొంచెము తాకిన వాడు పరిగెత్తి చివరిలో వరకు రైట్గా పరిగెత్తినా కూడా చివరిలో వానికి ఏమంటారంటే, నువ్వు గీత తాకావు కాబట్టి యు ఆర్ నాట్ ఏ విన్నర్, నువ్వు పనికిరావు. పరిగెత్తేటప్పుడు గీతను తాకనే కూడదు. మెయిన్ అక్కడ ఉంటుందన్నమాట. ఆలస్యంగా పరిగెత్తు, ఫస్ట్లోనే పరిగెత్తాలా, గీత ప్రకారం పరిగెత్తాలా, నీకు ఇచ్చిన బార్డర్లోనే పరిగెత్తాలి. కాబట్టి మనము పరిగెత్తే విధానం ఎలా ఉంది అనేది కూడా, పరిగెత్తుతున్నాడు కానీ ఎలా పరిగెత్తట్లేదు? నియమ ప్రకారము పరిగెత్తట్లేదు. అంటే క్రైస్తవులంగా సైనికులంగా మంచి సైనికులు బైబిల్లో కొందరు ఉన్నారు. చెప్పండి, బైబిల్లో కొందరు ఉన్నారు. ఎవరో మంచి సైనికుడు? అందరు చెప్పండి. అబ్రహాం. చెప్పండి, అబ్రహాం ఏమి సైనికుడు? చెప్పాలి అందరూ. అదొక్కటి చెప్పండి అమ్మా. మంచి సైనికుడు. ఎలా మంచి సైనికుడు అంటే, తన తమ్ముడు లోతు సొదొమ గొమొర్రాలో ఆ యొక్క దాడిలో 5 రాజుల చేతిలో చిక్కుకుపోయాడు. 5 రాజులు, అమ్రాపేలు, తర్వాత అవన్నీ లిస్ట్ ఉంది ఆదికాండం 14వ అధ్యాయంలో. అతని కోసము 5 రాజుల మీదకి 318 మందితో యుద్ధానికి వెళ్ళాడు. 5 రాజులు నేను అనుకోండి తక్కువ ఎంతమంది అంటే దగ్గర నేను అనుకుంటాను ఒక 5 లక్షల మంది మీదకి. ఎంతమంది అండి? 5 లక్షల మంది మీదకి ఎంతమందితో పోయాడు? 318, కనీసం 1000 మంది కూడా కాదు. అంటే అనుకుంటాను ఒక్కొక్క సైనికుడు 10,000 మందితో యుద్ధం చేశాడు. చెప్పండి, ఒక సైనికుడు ఎంతమంది యుద్ధం చేసి ఉండొచ్చు? 10. ఇదెలా సాధ్యము? నేను అంటాను, శత్రువులు ఒక సైనికుని మీదకి 10,000 మంది బైబిల్ ఆ మాట కూడా ఉంది. నా మీదకి ఎంతమంది మోహరించినా, కీర్తన 3లో ఉంది, 10,000 మంది మోహరించినా నేను భయపడను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దావీదుకి ఆ మాట, అబ్రాములో ఉన్న ఆ నీతి దావీదులో కనిపిస్తుంది. అందరూ చెప్పండి, వెళ్ళే కార్యము ఆత్మ సంబంధమైన దైవ కార్యమైతే విజయము మనదే. చెప్పండి, కార్యం ఏమిటి? అబ్రాము కార్యం ఏమిటి? ఒక లోతును విడిపించాలా అన్న, ఒక్క తమ్ముడిని విడిపించాలా, స్నేహితుడిని విడిపించాలా. ఆ కార్యాన్ని బట్టి
ఆయన వెళ్తున్న యుద్ధం ఎలాంటి ఏమైంది? పవిత్ర యుద్ధముగా, జిహాద్, పవిత్ర యుద్ధమైంది. ఆ యుద్ధంలో ఏమైంది? విజయము వచ్చింది. జిహాద్ అంటే ముస్లిం చేసే జిహాద్ కాదు, ఆత్మ సంబంధమైన పవిత్ర యుద్ధం. ఇప్పుడు మనం కూడా సైనికులం. చెప్పండి, మనం ఎవరు? మనం సైనికులము. మన యుద్ధం కూడా ఏమి యుద్ధము చెప్పండి? పవిత్రమైన యుద్ధం. ఈ యుద్ధం ఇప్పుడు నేను కూడా అబ్రాహాం అనే సేవకుడు, ఈయన ఒక సైనికుడు. ఈ సైనికుడు ఇప్పుడు సేవకుడు అంటే అర్థం చెప్పండి, అందరూ చెప్పండి. సేవకుడు అంటే పలకండమ్మా. సేవకుడు అంటే సైనికుడు. చెప్పండి. ఒక సంఘ పెద్ద అన్న కూడా సైనికుడే. ఒక సండే క్లాస్ టీచర్ అన్న సైనికుడే, సైనికురాలే. ఇప్పుడు ఈ సైన్యంలో నువ్వు వెళ్ళే ఆ అంబిషన్, నీ ప్యాషన్ ముఖ్యం. నువ్వు వెళ్తున్న ప్యాషన్, నువ్వు వెళ్తున్న ఆ డిజైర్. ఎందుకు యుద్ధానికి పోతున్నావు? బంగారం కోసమా, లేక ఇంకే దేనికోసమా? ఇంకో దేనికోసం. అబ్రాహాము గొప్ప విజయం పొందాడు. ఇంకా బైబిల్లో ఇంకొక యుద్ధం జరిగింది. అందరూ పలకండి, యెహోషువ కాలేబుల యుద్ధాలు. చెప్పండి. ఇక్కడ మీరు నిర్గమాకాండము 17వ అధ్యాయం అందరూ చెప్పండి, పలకండి అన్నమాట. నిర్గమాకాండం 17వ అధ్యాయం. అక్కడ మోషే యెహోషువ యుద్ధం మీదకి పోయాడు, అమాలేకుల మీదకి. చెప్పండి, ఎవరి మీదకి? అమాలేకుల మీదకి యెహోషువ యుద్ధానికి పోయాడు. కానీ యుద్ధంలో పలకండి, యెహోషువ ఓడిపోతున్నాడంట. చెప్పండి, యెహోషువ ఏం చేస్తున్నాడు? అందరూ చెప్పాలి. యెహోషువ ఏమవుతున్నాడు? ఓడిపోతుంటే అప్పుడు ఏం జరిగింది చెప్పండి? చెప్పండి. మోషే, అహరోను, హూరులు ఏం చేశారు? ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. సింపుల్గా ఒక మాట చెప్తున్నా. మోషే, అహరోను, హూరులు. అందరూ చెప్పండి ఆ మాటలు. ఈ ముగ్గురు సైనికులు అనుకోండి. అక్కడ ఎవరు సైనికుడు? అబ్రహాము మంచి సైనికుడు. అందరూ చెప్పండి. నాకు మళ్ళీ పాఠం అంతా అడుగుతాను. అబ్రహాం ఏమి సైనికుడు? అబ్రహాము యుద్ధం ఏమి యుద్ధము? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మీయమైన యుద్ధం. తన శత్రువు లాంటి లోతు కోసము అబ్రహాం ఏం చేశాడు? ఆత్మీయ యుద్ధం చేస్తే 318 మందితో పోతే 5 లక్షల మంది మీద విజయం పొందాడు. ఎలా సాధ్యం అంటే కార్యము ముఖ్యం, హృదయము ముఖ్యం. యుద్ధములో దేవుడు నువ్వు ఎంత చాకచక్యంగా యుద్ధం చేస్తావని కాదు, ఏ మోటివ్తో యుద్ధం పోతున్నావు అనేదే దేవునికి కావాలి. అందరూ చెప్పండి. జయాపజయములు దైవాధీనం. అందరూ చెప్పండి. మళ్ళొకసారి చెప్పండి. వీడికి చెప్పట్లేడు, గిద్యోను చెప్పడం ఏంటంటే వాక్యమేనట్ల నువ్వు చేలు కట్టుకో. నీకు సీరియస్నెస్సే లేదురా, శ్రద్ధగా విను. అందరూ చెప్పండి. జయాపజయములు దైవాధీనం. విజయం అనేది దేవుని చేతిలో ఉంటుంది. నువ్వు ఈరోజు నీట్ రాయబోతున్నారు. నాకు తెలిసి మన మందిరంలో 10 మంది నీట్ రాయబోతున్నారు. 10 మంది నీట్ రాయాలంటే ఆ నీటిలో వాళ్ళకి విజయం కలగాలంటే ఒకటి, నువ్వెందుకు మెడిసిన్ ఎంబీబీఎస్ సీట్ నీకు రావాలని నువ్వు ఏ ఉద్దేశంతో ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఆ దేవుడు చూసి ఆ విజయం ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఒక పేరే ఉంది, ఇంక వేరే పేరు లేదు, కాలే పేరు లేదు. ఇక్కడ యెహోషువ యుద్ధం చేస్తుంటే అహరోను, హూరు, మోషే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తాం. వాళ్ళ ప్రార్థనకు యెహోషువకి ఏమొచ్చింది? విజయం. అమాలేకులు అంటే రాక్షసులు, వాళ్ళు రాక్షస జనాంగము. ఆ రాక్షస జనాంగం మీద యెహోషువకి ఏమొచ్చింది? విజయం. ఇప్పుడు యెహోషువ విజయం పొందాడా? చెప్పండి. యెహోషువది విజయము చెప్పండి. ఎవరిది విజయము? మోషే, అహరోను, హూరు. యెహోషువ కొరకు ఆ ముగ్గురు చేసిన ప్రార్థనే విజయం. అంతే చెప్పండి. ఒక బిట్టి చెప్పండి అయ్యా. యెహోషువ కొరకు అహరోను, హూరు, మోషేలు చేసిన ప్రార్థనే విజయం. ఇక్కడ మంచి సైనికులు ఎవరు? యెహోషువనా, మోషే, అహరోను, హూరులా? వాళ్ళు చేసిన పవిత్ర ప్రార్థన. అతడు యుద్ధం చేస్తా అంటే ఈ ముగ్గురు చేసిన ప్రార్థనకు దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. అక్కడితో మనకు అర్థమైంది. ఇక రెండవ విజయం ఏమిటి? ప్రార్థన సహాయం ద్వారా విజయము పొందారు. 2. మూడో విజయం చెప్పండి. దావీదు విజయం చెప్పండి. పలకండయా. దావీదు ఎవరి మీద యుద్ధానికి పోయాడు? ఒకటి చెప్పండి. దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టెన్. ఎలా కొట్టెన్? ఎలా కొట్టెన్? ఎలా కొట్టెన్? 1 కాదు, 2 కాదు,
3 కాదు 4 కాదు 5 రాళ్లను ఏటి నిండు తీసి ఒక్క రాతితో కొట్టెను. ఇక్కడ ఆ ఒక్క రాయితో కాదు జయం పొందింది. దావీదు బలముతో కాదు జయం పొందింది. బలముతో కాదు, శక్తితో కాదు, జ్ఞానముతో కాదు, భక్తితో కూడా కాదంట. దేంతో అంట? జీవము గల యెహోవా నామమున, ప్రభు యేసు నామమున విజయము పొందాను. సండే క్లాస్ పాట. అమ్మ నిద్రపోతుంది అక్క. కాబట్టి ఇప్పుడు దావీదు విజయానికి కారణం చెప్పండి. అక్కడ ఏమైందంటే మిగతా వాళ్ళకు దేవుని పేరు తెలియదని కాదు, ఆ ఇశ్రాయేలీలు 40 రోజులు ఆ గొల్యాత్ అనేవాడిని చూశారంట. అందరు చెప్పండి. మొదటి సమయాలు 17వ అధ్యాయంలో విషయాలు. ఆ ఇశ్రాయేలీలు అనేవాళ్ళ వాళ్ళు ఆ 40 రోజులు ఏం చూశారు? గొల్యాతు ఎత్తు, గొల్యాతు భుజాలు, గొల్యాతు కండబలము, వాని అరుపు, వాని కత్తి, వాని ఈటె, వాని డాలు, వాని యొక్క శిరస్నానము, వాని యొక్క ఆ యొక్క కవచము చూశారు. కానీ యెహోవా దేవుడు గొప్పోడా, గొల్యాతు గొప్పోడా? ఈ చిన్న లాజిక్ 40 రోజులు ఇజ్రాయేల్కి అర్థము కాల. అరే యెహోవా దేవుడి ముందర వీడెంత అన్న ధైర్యము ఈ 40 రోజుల్లో ఇజ్రాయేళ్లకు చెప్పండి రాలేదు. అయితే ఒకడే వచ్చాడు గొల్యాతు, బుడ్డోడు. చెప్పండి దావీదు ఎంత బుడ్డోడు? 15 ఏళ్ళు 10th పాస్ అయ్యాడు. చెప్పండి 10th పాస్ అయ్యాడు. అచ్యుత్ పాల్ అంతే ఉంటాడు దావీదు. అచ్యుత్ పాల్ ఇంకా మీసాలు చక్కగా రాలా, చిన్న బుడ్డోడు లాగున్నాడు. అయితే దావీదు వచ్చుడుతోనే ఇంకేం మాట్లాడలే, ఆభరణాలు కూడా ఏం లేవు. పోయిండు, రాయి తీసుకుంటూ ఒకటే ఎటు కొట్టిండు. అందరూ చెప్పండి, వాని కత్తి తీసుకొని వాని తలకాయ నరికినాడు. అందరేమో దోపుడు సొమ్మిది ఎగబడితే దావీదు దోపుడు సొమ్మిదికి పోలే. ఏం తెచ్చుకున్నాడంట? దావీదు యుద్ధానికి పోయి ఏం తెచ్చుకున్నాడంట? గొల్యాతు తల. వాని తలకాయ నేను అనుకుంటా ఇంత ఉంటుంది. నా తలకాయ చిన్న తలకాయ. గొల్యాతు కొందరికి తలకాయలు పెద్ద తలకాయలు ఉంటాయి తెలుసా? ఇక్కడ మనలో ఎవరి తలకాయ పెద్దగా ఉందబ్బా? నా నేను అనుకుంటా అందరికన్నా పెద్ద తలకాయ సీమోను గుండన తలకాయ పెద్ద తలకాయ. రత్నమ్మన్నది కూడా పెద్ద ఇంతుంది తలకాయ అది. కాబట్టి గొల్యాతు తలకాయ రత్నమ్మన్న తలకాయ కంటే కూడా 4 అంతలు పెద్దగా ఉంటుంది. ఇంత ఉంటుంది అది. తక్కువ 20 కేజీలు ఉంటుంది. ఏది? దావీదు గొల్యాతు తల. ఆ తల పట్టుకో, వాడి జుట్టు పెద్ద. అప్పటి కాలము ధోనిలాగా జులుపాలు వదిలేటోళ్ళు. ఆ జుట్టును ఒక ముడి కట్టిండు, ఒక కుప్పలాగా కట్టి తలకాయ తెచ్చుకున్నాడు. ఇది ఎలా సాధ్యమైందంటే బైబిల్లో దావీదుకు టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆ యుద్ధమే. ఆ యుద్ధంలో విజయాన్ని పొందగల కారణం ఏంటంటే దావీదు గుడ్ సోల్జర్. చెప్పండి, మంచి సైనికుడు. ఎలా సాధ్యమంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యుద్ధంలో దావీదు హృదయంలో భయం లేదు. ఏం లేదు? గొల్యాతును చూసి భయపడటమే. పోయాడు, చూశాడు, ఒకటే దెబ్బతో కొట్టేశాడు. మంచి సైనికుడికి ఉన్న లక్షణం ఏంటంటే ఇక్కడ భయము లేని హృదయం. సమస్య ఎంత పెద్దదైనా గొల్యాతును చూడట్లే, జీవం గల దేవుని. అరే దేవుని చూశాడు దావీదు. గొల్యాతు ఏ పాటాడు? దేవుని ముందర అన్నాడు. ఒకటే రాయితో కొట్టాడండి. యుద్ధం దేంతో జరిగింది? కత్తితోనా? దేంతో? రాయి. ఎలా సాధ్యం? దేవునికి యుద్ధములో అనుభవం కాదు, జ్ఞానము కాదు, కత్తి కాదు, బలము కాదు. ఆయన కావాల్సిందంటే అబ్రహాము మంచి సైనికుడు. ఎలా అంటే అతని అంబిషన్ మంచిది. తర్వాత ఏంటి? మోషే యెహోషువ యుద్ధంలో జయం పొందాడు. దానికి కారణం ఏంటి? రాజేష్ ఏంటి కారణం చెప్పయా? యెహోషువ యుద్ధం జయం పొందాడు. కారణం ఏంటి? మోషే అహరోను హూరు లెక్క ప్రార్థన. మూడవదిగా దావీదు జయం పొందాడు, మంచి సైనికుడు. ఎలా కారణం చెప్పండి? జీవం గల దేవుని నామం. గొల్యాతును చూడనే గొల్యాతే కనిపించట్లేదు, యెహోవా దేవుడు కనిపించాడు దావీదుకి. ప్రభు మాటలు దీవించుగాక. పరలోకపు తండ్రి, కొద్ది మాటలు దీవించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.